దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రములు. చక్కగా బైబిల్ స్టడీ అనగానే కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నా, చాలామంది ఆసక్తితో దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఏది ఏమైనా ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యం మనల్ని సంరక్షిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక ఆయన వాక్యంలోనికి మనం వెళ్దాం, చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యం నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనే ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును కాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను చాలు. ఇక్కడ ఇక ముందు జరగబోయే పాఠాన్నే మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అంతకుముందు కొంత వివరణ ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇక ముందు మనం ఏం చదవబోతున్నామంటే మంచి సమరయుని గురించినటువంటి ఒక ఉపమానాన్ని మనం చదవబోతున్నాం. ఈ ఉపమానం చెప్పడానికి ముందుగా, మంచి సమరయుని గురించినటువంటి వివరం ఇవ్వడానికి ముందుగా, యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక లాయర్తో మాట్లాడుతూ అతనికి ఈ ఉపమానం చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకసారి ఆ ఉపమానాన్ని కూడా మనం చదువుకుందాం. నేను చదువుతానండి, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా, అతడు అతని మీద జాలి పడినవాడే అనను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామంది ఈ యొక్క మంచి సమరయుని గురించినటువంటి ఉపమానం వినే ఉంటారు. సండే స్కూల్ నుంచి ఈ కథను మనం వింటూనే వస్తున్నాం. అయితే ఈరోజు ఆత్మీయ దృష్టికోణంతో దీన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. దీనిలో చాలా గొప్ప మర్మం దాచిపెట్టబడింది. మంచి వివరణ దీనిలో నుంచి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మంచి సమరయుని గురించి యేసయ్య ఈ లాయర్కి, ధర్మశాస్త్రోపదేశకునికి ఈ మంచి సమరయుని గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. ఎందుకు ఈ వివరణ యేసయ్య ఇవ్వడం జరిగింది అనంటే, ఒకానొక సమయమున, ఒకానొక దినమున ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అంటున్న మాట ఏంటంటే, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేనేమి చెయ్యాలి అని ఆయనను శోధించుచు అడిగాను. అక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చేయాలని ఇంకొక వ్యక్తి కూడా నికోదేము ఒకసారి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ లాయర్ యేసయ్యను అడిగిన విధానం ఎలాంటిదంటే, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలి అని యేసయ్యను శోధించుచు అడిగాను. చెప్దామా? ఎలాగడిగాడంట? శోధించుచు. అంటే హృదయంలో ఆయన భావన వేరు. ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మమంతా ఆయనకు తెలుసు, ధర్మశాస్త్రం అంతా అతనికి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు దేశాంగంలో ఉంటున్నటువంటి, రాజ్యాంగంలో ఉంటున్నటువంటి లా అంతా లాయర్కి తెలుసు. తెలిసినప్పటికీ లాలో ఏమి తెలియనట్లుగా మనల్ని అడిగాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే వీడు కావాలని
అడుగుతున్నాడులే అని మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకునికి ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలన్నీ బాగా తెలుసు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమీ తెలియక అడగట్లేదు, కానీ తెలుసు. కానీ ఈయన ఏమి చెప్తాడా చూద్దాం. తెలుసు, ఈయనకి ఆ సమాధానం ఏమొస్తుందో తెలుసు, కానీ యేసయ్యను శోధించాలి అన్నట్లుగా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ప్రశ్న యేసయ్యను అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రోపదేశకుల గురించి అంటే ఈ లాయర్స్ గురించి దేవుడు మరొక వివరణ ఇచ్చాడు. వారి యొక్క గుణలక్షణం ఏంటో ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం 45, 44, 45 వాక్యాలు చదువుదామండి. ఫస్ట్ 45 చదువుదాం. అదే లూకా సువార్త 11వ అధ్యాయం 44, 45. ఫస్ట్ 45, తర్వాత 44. అయ్యో, మీరు కనబడిన సమాధులలో ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులను ఎరగననేను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా ఇలాగు చెప్పి మమ్ము కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఇలాగు చెప్పి మమ్ము కూడా నిందించుచున్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కనబడుతున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుల యొక్క నేచర్, వారి స్వభావం ఏంటో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడంటే యేసయ్యతో అంటున్నాడు, అయ్యా నువ్వు పరిసయ్యులను శాస్త్రులను ఒక మాట అన్నావు కదా, వారిని అంటున్నావు బాగానే ఉంది, కానీ ఆ మాట మాకు కూడా అవమానాన్ని కలిగించింది అంటున్నాడు. ఆ మాట ఏంటో 44వ వాక్యంలో మనం చూద్దాం. అయ్యో, మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, చాలండి. అక్కడ పరిసయ్యులను శాస్త్రులను ఏమంటున్నాడంటే సమాధులలాగా మీరున్నారు. మరొక చోట సున్నము కొట్టిన సమాధుల్లారా అని పరిసయ్యులను శాస్త్రులను దేవుడు సంబోధిస్తాడు. అంటే పైకి భక్తిగా కనిపిస్తారు, కానీ లోపల వాళ్ళు భక్తి లేదని, పైకి భక్తి భావన చూపిస్తున్నారు, కానీ ఆ భక్తి వారి అంతరంగంలో లేదు. కాబట్టి సున్నము కొట్టిన సమాధుల్లాగా, అంటే పైకి శృంగారంగా అలంకరించబడిన, పైకి చాలా నీట్గా కనిపించిన, పైకి అలంకరింపబడినట్లుగా కనిపించిన, పైకి చూస్తే చాలా శృంగారంగా కనిపించిన, దాని లోపల కుళ్ళు పట్టినటువంటి శవాలు ఉంటాయి. నిజంగా దాని లోపల కుళ్ళు వాసనే, కానీ పైకి మాత్రం సున్నము కొట్టిన సమాధులు. అయితే ఈ పరిసయ్యులను శాస్త్రులను యేసయ్య ఈ విధంగా అంటున్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు ఏమంటున్నారంటే 45వ వాక్యంలో, అయ్యా వారు నన్నవు బాగానే ఉంది, ఈ మాట మాకు కూడా అవమానం కలిగిస్తుంది. అంటే వీరిలో కూడా ఎలాంటి స్వభావం ఉంది? సున్నము కొట్టిన సమాధులకున్న స్వభావం. అంటే పరిసయ్యులకు శాస్త్రులకు ఉన్నటువంటి స్వభావమే ఈ ధర్మశాస్త్రోపదేశకుల్లో కనబడుతుంది. అందుకనే వారిని అన్నప్పుడు ఆ మాట వీరికి కూడా గుచ్చుకుంటుంది. ఏమంటున్నారంటే, అయ్యా వారిని అన్నావు బాగానే ఉంది, కానీ ఈ మాట మాకు కూడా అవమానాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించి అడిగాడు అని అంటే హృదయంలో ఒకటి ఉంది, నోరు ఒకటి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రోపదేశకుల్లాగా, శాస్త్రుల్లాగా, పరిసయ్యుల్లాగా సంఘంలో ఉంటున్న మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు దేవుని రాజ్యంలో ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని సన్నిధానానికి వస్తున్న మనం ఎలాగుండాలి అనంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించు వారమై ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేశ్యదారిన దేవుడు క్షమించలేడు. నిజంగా చాలాసార్లు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఆయన కనికరాన్ని చూపించిన వ్యక్తిగా, జాలి చూపించిన వ్యక్తిగానే మనకు కనబడతాడు. కానీ ఎప్పుడైతే ఈ పరిసయ్యుల దగ్గరకు వస్తాడో, ఎప్పుడైతే ఈ శాస్త్రుల దగ్గరకు వస్తాడో, ఆయన ఎప్పుడు కూడా కోపంతో వారిని గద్దిస్తూ ఉంటాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవునికి హిపోక్రసీ అంటే ఇష్టం లేదు, ఆయనకి నటన జీవితం అంటే ఇష్టం లేదండి. చాలామంది ఏమంటారంటే ఈ ఒక యాక్టర్స్ బాలీవుడ్, హాలీవుడ్లో ఉన్న యాక్టర్స్ కంటే గొప్ప యాక్టర్స్ ఎక్కడ కనబడతారంట? మందిరంలోనే, చర్చ్లోనే. దేవుని బిడ్డలారా, అలాగున డబుల్ యాక్టింగ్ చేసేవారుగా మనం ఉండడానికి వీలేదు. మనస్సులో ఒకటి, మనము దేవుని సన్నిధానానికి ఒకటి చేసే వారంగా మనం కనిపించకూడదు. అలాంటి వారంటే దేవునికి చాలా అసహ్యం. అలాంటి వారిని చూస్తే దేవుడు అసహించుకోవడం మాత్రమే కాదు, వారిని గద్దిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో మనం ఎలాగుండాలంటే మనము హృదయము తెరవబడిన పుస్తకం వలె కనబడాలి.
కనబడాలి. వి షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మన హృదయము ఎలాగుండాలంటే దేవుని ఎదుట మరి మనం ఏమాత్రం దాచుకునే వారంగా ఉండొద్దు, కానీ ఆయన సన్నిధిలో ప్రతిదీ ఒప్పుకునే వారంగా ఉండాలి. కొంతమంది నిజంగా దేవుని సన్నిధానానికి వచ్చి భక్తి నటన చేస్తూ ఉంటారండి. నిజంగా వారిని చూస్తే మనకు అనిపిస్తుంది ఇంతకంటే గొప్ప భక్తులు ఉండరేమో అని, కానీ వారి అంతరంగం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. ఈ వేషధారుల గురించి బైబిల్లో 3 విధాలుగా రాయబడి ఉందండి. మొదటిది, వేషధారి ఎలాగుంటారు అనంటే నోటి ద్వారా మాత్రమే దేవునికి సమీపంగా ఉంటారు. వేషధారులు ఎలాగుంటారండి? నోటి మాట ద్వారా, అంటే నోటితో యేసయ్యా నీవంటే నాకు ఇష్టం, నీ కొరకు నేను బ్రతుకుతాను నోటితో చెప్తారు, కానీ నిజంగా వారి మనస్సులో ఆలోచన ఉండదు, వారి మనస్సులో ఆ తలంపు ఉండదు. రెండవ గుంపు వారు ఎలాగుంటారంటే పెదవుల ద్వారా మాత్రమే దేవుణ్ణి ఘనపరుస్తారు. నిజంగా హృదయం ఎంతో దూరంగా ఉంటుంది. అందుకనే మూడవదిగా వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది అని మరో లేఖనంలో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం పెదవులతో దేవుని ఘనపరిచే వారంగా, ఏదో నోటి మాట ద్వారా దేవుణ్ణి స్తుతించే వారంగా కాదు, కానీ మన హృదయం దేవునికి సమీపంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ఏది కూడా దేవుని ఎదుట దాచడానికి వీలు లేదు. ఆయనకు మరుగైంది ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆయనకు మరుగైనది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో యథార్థంగా కనబడాలి. ఆయన సన్నిధిలో మనం నోరు తెరిచి ప్రార్థన చేసినా, ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నా, ఆయన సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నా మనం ఎలాగూ వినాలంటే మన హృదయాన్ని దేవునికి సమీపంగా ఉంచేవారమై మనం విందుముగాక. ఆమేన్. చాలామందికి దేవుని వాక్యం వారిని సందర్శిస్తున్నప్పుడు, దేవుని వాక్యం వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థమవుతుంది అది వారి కోసమే అని, కానీ పైకి మాత్రము ఇది నాకు కాదులే అన్నట్లుగా ఉంటారు. చాలాసార్లు దేవుని సన్నిధానానికి వస్తారు, అయ్యో నాలో ఈ కొరతలు ఉన్నాయి కదా, ఇవి తొలగించుకుంటే బాగుండును అన్నది ప్రక్కన పెట్టి అందరూ నన్ను చూస్తున్నారే అని నోటితో దేవుని స్తుతించి గణపరిచి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎలాగుండాలి? యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కప్పుకునే వారంగా ఉండకూడదు. చాలాసార్లు చాలామంది ఒక మాస్క్ వేసుకున్నట్లుగా వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తారు. నిజంగా వారి నిజ జీవితం వేరై ఉంటుంది, దేవుని సన్నిధిలో వారు చేసే నటన మరొకటై ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు అలాంటి వేషధారణ భక్తి చేయకూడదు అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు దైవజనుడు అడుగుతాడు, అమ్మా మీ పరిస్థితులు బాగానే ఉన్నాయా, మీ కుటుంబ పరిస్థితులు బాగానే ఉన్నాయా అంటే ఇంట్లో బాగోలేకపోయినా బాగానే ఉందని చెప్తారు. ఎందుకంటే వారిని గురించి వారు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దైవజనునికి చెప్పడానికి నీకు ఇష్టం లేకపోయినా దేవుని సన్నిధిలో మాత్రం నువ్వు దాచడానికి వీలు లేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, బైబిల్ గ్రంథంలో కూడా ఒక భార్యాభర్తలు ఉన్నారు, అననయ్య సఫీరా. వీరిరువురు కూడా ఇంట్లో మాట్లాడుకున్నారు, ఏంటి నువ్వు చెప్పొద్దు నేను చెప్పను. చాలామంది ఇంట్లో అసమాధానం ఉంటుంది, ఇంట్లో గొడవలు ఉంటాయి, కానీ నువ్వు చెప్పొద్దు నేను చెప్పను. ఇలాంటి పరిస్థితులతో మనం దేవుని సన్నిధానానికి వస్తే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు, దేవుడు మనల్ని అంగీకరించాడు. నిజంగా ఆయన సన్నిధానానికి మనం వారసులం కాలేము. ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు దేవుని సన్నిధానంలో దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటే నిజంగా తన హృదయంలో ఆ భారం ఉందా? నికోదేము వచ్చి అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలంటే ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పాడు. అంటే నువ్వు మారు మనసు బాప్తిజం పొందని చెప్పాడు. కానీ ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎలాగడుగుతున్నాడంటే నిజంగా నిత్య జీవం పొందాలన్న ఆశ ఆయనకు లేదు, పెదవులతో మాత్రమే, నోటితో మాత్రమే. ఏదో నేను ఒక మంచోడిని, నేను దేవుని రాజ్యం పొందాలని కోరుతున్నాను అన్నట్టు యేసయ్య అనుకోవాలి అని యేసయ్యను శోధిస్తూ అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో అన్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో వ్రాయబడిందంతా నీకు తెలుసు కదా, అలాగ నువ్వు వెళ్ళి చెయ్యి నీ పొరుగువానికి. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది నీకు తెలుసా అన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు, అయ్యా నాకంతా తెలుసు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని దేవుణ్ణి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని వ్రాయబడి ఉంది అనగానే యేసయ్య అంటాడు, నువ్వు సరిగానే చెప్పావు, నువ్వు చెప్పినట్లుగా నీ పొరుగువానికి చేయమన్నాడు.
చేయమనగానే మరొక ప్రశ్న ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నా పొరుగువానికి ఈ విధంగా చేయమంటున్నావే, నా పొరుగువాని మీద కనికరం చూపమంటున్నావు కదా, అసలు పొరుగువాడెవడు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఉపమానం చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఉపమానాలు మనం గమనిస్తే చాలాసార్లు చాలామంది ప్రశ్నలతో యేసయ్య దగ్గరకు వస్తారు. అయ్యా అని ప్రశ్న రేజ్ చేసినప్పుడు యేసయ్య వారికి జవాబు కూడా ప్రశ్నపూర్వకంగానే ఇస్తాడు. చాలా పారబుల్స్, చాలా ఉపమానాలు మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా ధర్మశాస్త్రోపదేశకుడు ఒక ప్రశ్న అడుగుతుంటే మొదట ఈ ఉపమానానికి ముందుగా ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న అడుగుతున్నాడు. 30వ ఆ వాక్యానికి ముందుగా ఏమని అడుగుతున్నాడంటే, నీతిమంతుడైనట్టు కనపరచగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. దేవుని బిడ్డలారా, చివరిగా మనం గమనించినట్లయితే 36వ వాక్యంలో ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను అని నీకు తోచున్నదని యేసు అడిగాను. అంటే ఇక్కడ మొదట ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న అడుగుతుంటే దేవుడు ఒక ఉపమానం చెప్పి అదే ప్రశ్న మళ్ళీ ధర్మశాస్త్రోపదేశకుడికి అడుగుతున్నాడు. ఎంత జ్ఞానం అండి మన యేసయ్యకి. నిజంగా యేసయ్య బోధించినటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఉపమానము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన టాపిక్ ఏంటంటే యేసయ్య పొరుగువారు ఎవరు, మనం ఎలాగూ పొరుగువానితో ఉండాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి, అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగితే దేవుడు ఒక వ్యక్తి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి చేరాలంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఏమి చేయాలో ఈ ఉపమానం ద్వారా దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం ఇక్కడ దేనికి సమకూర్చబడ్డాం? దేవుని రాజ్యానికి చేరాలనా, లేదా ఈ భూమి మట్టికే భక్తి చేయడానిక? నోరు తెరిచి మాట్లాడదామండి. దేవుని రాజ్యానికి చేరడానికి. అందుకనే ఇక్కడ దేవుని రాజ్యానికి చేర్చబడే మనము ఎలాగుండాలో దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఒక్కొక్క విషయము చాలా క్షుణ్ణంగా ఈ యొక్క మంచి సమరయుని గురించి వ్రాయబడినటువంటి పాఠంలో ఒక్కొక్క వచనాన్ని చాలా క్లియర్గా మనం చదువుకొని దానిని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మరి ధర్మశాస్త్రోపదేశకునికి ఒక ఉపమానం చెప్తూ ఏమంటున్నాడంటే, యెరూషలేము నుండి ఒక మనుష్యుడు యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేము నుండి యెరికోకు. చెప్దామా గట్టిగా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒక మనిషి దిగి కిందికి వెళ్తున్నాడంటే అది దిగజారిన అనుభవానికి, అది మరి శ్రమలకు, అది కష్టానికి సూచనగా మనం చూస్తాం. అందుకనే ఎప్పుడు కూడా మనం ఆత్మీయ జీవితంలో దిగిపోకూడదని, మన భక్తి జీవితంలో దిగిపోకూడదని అనేక మార్లు దేవుని వాక్యాన్ని మనం వింటాం. మరికొన్ని చోట్లలో దిగిరమ్మని కూడా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పొట్టి జక్కయ్యను చూసినప్పుడు, జక్కయ్య ఆ చెట్టు మీద నుంచి నువ్వు దిగి రా, నేడు మీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది, మీ ఇంటికి రక్షణ నేడే నేను ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేంట్లో నుంచి దిగి రాకూడదంటే మన భక్తి జీవితంలో నుంచి దిగి రాకూడదు, ఆత్మీయ జీవితంలో నుంచి దిగి రాకూడదు. దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవానికి వెళ్ళిన తర్వాత మనం దానిలో నుంచి దిగి కిందకి రాకూడదు. కానీ దేంట్లో నుంచి దిగి రావాలి? లోక సంబంధమైన గర్వం, లోక సంబంధమైన అహంకారం, లోక సంబంధమైనటువంటి అవిధేయత, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నిటి నుంచి మనం ఏం రావాలి? దిగి రావాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి సమరయుడు కథలో మనం చూస్తే ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు, ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే యెరూషలేములో నుండి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరికోకి దిగి వెళ్తున్నాడు. చెప్దామా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరూషలేము అనగా మనం సరిచేయబడే స్థలం, యెరూషలేము అనగా దేవుని కొరకు మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడే స్థలం, యెరూషలేము అనగా సమాధానాన్ని మనకు అనుగ్రహించే స్థలం. ఈ స్థలం నుంచి, దైవికమైన అనుభవాల నుంచి, దేవుని సన్నిధిలో నుంచి ఒక వ్యక్తి ఎక్కడికి దిగి వెళ్తున్నాడంట? యెరికోకు దిగి వెళ్తున్నాడు. యెరికో అనగా సాతాను యొక్క సామ్రాజ్యానికి సాదృశ్యం. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెరికోను చుట్టుముట్టినప్పుడు ఆ కోట గోడలు
కూలిపోయాయి. ఎరికో సాతానుకు సాదృశ్యం, ఎరికో లోకానికి సాదృశ్యం, ఎరికో పాపానికి సాదృశ్యం, ఎరికో లోక సంబంధమైనటువంటి అలవాట్లకు సాదృశ్యం. అయితే ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? సాతాను గాడి రాజ్యంలోనికి, వారి యొక్క ఉచ్చులోనికి దిగి వెళ్తున్నాడు. దిగి వెళ్ళిన ఈ వ్యక్తి జీవితంలో లాభం కలిగిందా, నష్టం కలిగిందా? నష్టం కలిగింది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారితే తప్పక ఆ వ్యక్తి జీవితంలో ఏం కలుగుతుందండి? నష్టమే కలుగుతుంది. అబ్రహాము ఒకానొక సమయంలో ఎక్కడికి దిగి వెళ్ళాడంట? ఐగుప్తుకి దిగి వెళ్ళననుంది. ఐగుప్తు దిగి వెళ్ళడం ద్వారా తనకేం కలిగింది? నష్టమే కలిగింది, శోధనే కలిగింది, శ్రమే కలిగింది. అయితే ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వెళ్తున్నాడంటే, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడు దొంగల చేత చిక్కబడ్డాడు. ఎవరి చేత చిక్కబడ్డాడండి? దొంగల చేత. దేవుని బిడ్డలారా, దొంగల చేత చిక్కబడిన తర్వాత ఆ దొంగలు బాగా కొట్టి వస్త్రాలు దొంగలించి కొర్ర ప్రాణముతో అతన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దొంగ ఎవరికి సాదృశ్యం అంటే అపవాది అయిన సాతానుకి సాదృశ్యం. దొంగ ఎవరికి సాదృశ్యం అంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని నాశనం చేయాలా అని దొంగ వలె తిరుగుతున్నాడు కదా, ఈ సాతానుగాడికి సాదృశ్యం. ఈ సాతానుగాడు ఎప్పుడు కూడా దొంగలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి తిరుగులాడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా ఈ దొంగ ఏం చేశాడండి? ఈ వ్యక్తిని మార్గం మధ్యలో పట్టుకుని అతన్ని కొట్టి తన వస్త్రాలన్నీ దొంగిలించి కొర్ర ప్రాణముతో విడిచిపెట్టాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్నత అనుభవాల నుంచి లోకానికి దిగజారిపోతాడో ఆ వ్యక్తిని అపవాది దొంగిలించడానికి, అపవాది వాడిని నాశనం చేయడానికి, అపవాది ఆ వ్యక్తిని పడగొట్టడానికి ప్రయాసపడతాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అదే జరిగింది. మనము ఈ మనిషి అనగా మనందరికీ సాదృశ్యం. ఈ మనిషి అనగా ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మానవాళికి సాదృశ్యం. ఆనాడు ఆది మానవుడైన ఆదాము నుంచే ఈ ప్రక్రియ జరుగుతూ ఉందండి. దేవుని బిడ్డలారా, ఆదాము ఎప్పుడైతే దేవుని మహిమను కోల్పోయాడు, ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడో వెంటనే దొంగ వచ్చేసాడు. ఆదాము ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయాడు, దేవుని మాటను ధిక్కరించాడో వెంటనే దొంగ ప్రవేశించాడు. నిజంగా ఇంగ్లీష్ బైబిల్లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. తెలుగులోనైతే కొర్ర ప్రాణం అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో హాఫ్ డెడ్ అని ఉంటుంది. ఎలా సగం ప్రాణం చెప్దామా? హాఫ్ డెడ్. హాఫ్ డెడ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క ఆదాము ఆనాడు యేసయ్యకు అవిధేయత చూపించినప్పుడు ఆ దొంగ ఏం చేశాడంటే ఆదామును గాయపరిచాడు. అంత మాత్రమే కాదు, వస్త్రాన్ని దొంగిలించాడు. అంటే అప్పటి వరకు ఒక నీతి వస్త్రం అబ్రహాముకి ఇవ్వబడింది, అప్పటి వరకు ఒక రక్షణ వస్త్రం అబ్రహాముకి ఇవ్వబడింది, అప్పటి వరకు ఒక స్తుతి వస్త్రం అబ్రహాముకి ఇవ్వబడింది. ఎప్పుడైతే ఈ అపవాది అబ్రహామును ఎప్పుడైతే ఆదామును ఈ అపవాది మోసం చేశాడు, వెంటనే ఏమైంది? వస్త్రం తొలగిపోయింది. ఆదాముకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే నేను దిగంబరిని అని కనబడుతుంది. ఏం కనబడుతుందండి? అంతకుముందు ఈ రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఈ మహిమా వస్త్రము ఆదాము మీద ఉన్నంత కాలము ఆదాముకి దిగంబరత్వం కనబడలేదు. ఎప్పుడైతే అపవాది ఈ వస్త్రాన్ని దొంగిలించాడు అప్పుడు అర్థమవుతుంది ఏంటని, నేను దిగంబరిని. అంటే ఆదిలోనే ఒక ఉన్నతమైనటువంటి అనుభవములో నుండి మానవాళి క్రింద పడిపోయినప్పుడు అపవాది టార్గెట్ చేసి వాడు ఏం చేశాడు? వస్త్రాన్ని దొంగిలించి కొర్ర ప్రాణం, హాఫ్ డెడ్. అంటే ఇప్పుడు బాడీలో సజీవంగా ఉన్నాడు కానీ ఆత్మలో చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? హాఫ్ డెడ్ అంటే అర్థం ఏంటంటే శరీరము సజీవంగానే ఉంది, బాడీ ఈజ్ అలైవ్, కానీ స్పిరిచువల్గా స్పిరిట్ ఏమైంది? చచ్చిపోయింది. స్పిరిట్ ఇస్ డెడ్. అంటే ఇది హాఫ్ డెడ్, పరిపూర్ణమైనటువంటి జీవం కాదండి. ఒక పక్కనేమో జీవం ఉంది, ఒక పక్కనేమో చచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది చాలా మందిని అలాగున కొర్ర ప్రాణాలతో విడిచిపెట్టిందండి. నిజంగా ఆనాడు మానవాళి చేసినటువంటి పాపాన్ని బట్టి అపవాది ఆదాముని ఏం చేశాడంటే కొర్ర ప్రాణముతో విడిచిపెట్టాడు. అంటే సగం ప్రాణంతో విడిచిపెట్టాడు. శరీరంలో బ్రతికే ఉన్నాడు, శరీరంలో జీవం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయింది.
ఇలాంటి పరిస్థితిలో మానవాళి ఉన్నప్పుడు ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క కింద పడిపోయినటువంటి ఈ మానవుణ్ణి, నష్టపోయిన ఈ మానవుణ్ణి, దొంగిలింపబడినటువంటి ఈ మానవుణ్ణి పరామర్శించడానికి ముగ్గురు వ్యక్తులు వస్తారండి. మొదట ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, చదువుదామా? అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. చాలండి. ఫస్ట్ ఎవరు వెళ్ళారంటే అక్కడి నుంచి ఒక యాజకుడు. దేవుని బిడ్డలారా, యాజకుడు అనగా మతపరమైనటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఇక్కడ మతము ఈ వ్యక్తిని కాపాడలేకపోయింది. ఈ మతపరమైనటువంటి వ్యక్తికి మతం మీద అవగాహన ఉంది, మతం మీద పట్టుంది, కానీ ఈ మనిషిని రక్షించే మనస్సు లేదు. అందుకనే మతం కొన్నిసార్లు మనుష్యుని చంపేసినట్లు బైబిల్ చదివిస్తుందండి. నిజంగా మతంలో ఇలాగూ రాయబడి ఉంది అని చెప్పి పాపం చేసిన వారిని ధర్మశాస్త్రంలో ఇలాగూ రాయబడి ఉందని రాళ్లతో చంపినటువంటి దాఖలాలు బైబిల్లో రాయబడింది. మతము మానవాళిని కాపాడలేకపోయింది. రెండవది మనం చూస్తే ఒక లేవీయుడు అక్కడి నుంచి వెళ్ళాడంట. ఎవరండి? లేవీయుడు. లేవీయుడు అంటే దేవుని సన్నిధిలో పనిచేసేవాడు. లేవీయుడు అంటే ప్రత్యక్షపు గుడారంలో పనిచేసే వ్యక్తి, ఒక సేవకునికి సాదృశ్యం. ఓ సేవకుడు కూడా, ఒక ప్రవక్త కూడా నశించిపోతున్న ఈ మానవాళిని కాపాడలేకపోయాడు. కానీ ఒక వ్యక్తి వస్తున్నాడండి, అతని పేరు మంచి సమరయుడు. ఈ సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అతను మాత్రము ఆగి ఆ వ్యక్తిని మీద కనికరపడి ఆ వ్యక్తిని పరామర్శించినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మంచి సమరయుడు మన యేసయ్యకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ఈ మంచి సమరయుడు మన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడండి. నిజంగా ఆదాము ఆనాడు పాపము చేసిన తర్వాత అపవాది మానవుని యొక్క వస్త్రము, అంటే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమా వస్త్రం, ఈ వస్త్రాలు దొంగిలించిన తర్వాత మానవుడు ఇప్పుడు కొర్ర ప్రాణముతో, అంటే శరీరంలో జీవంగా ఉన్నాడు, ఆత్మలో చచ్చినవాడుగా ఉంటున్నటువంటి ఈ మానవుణ్ణి రక్షించుటకు మతము సరిపోలేదు, ప్రవక్త సరిపోలేదు. దాని కొరకు ఎవరు దిగి వచ్చారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మతానికి కనికరం లేకపోయిందండి, ప్రవక్త కనికరం చూపలేకపోయాడు. కానీ కనికరం కలిగినటువంటి యేసయ్య మానవాళిని రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. సమరయుడు అంటే ఒక అన్యుడు అని అర్థం. సమరయుడు అనంటే హీదన్, అంటే ఒక మాటలో చెప్పాలంటే వేరే దేశపు వ్యక్తి అని అర్థం. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు కదా అంటారు, కానీ ఇక్కడ మరో దృష్టికోణంతో మనం ఆలోచన చేస్తే యేసయ్య ఈ లోకవాసి కాదు, యేసయ్య ఈ లోక సంబంధి కాదు, ఆయన ఈ లోకానికి జన్మించిన ఆయన పరలోకవాసి. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో మానవుని స్వరూపం ఎత్తిన ఆయన దైవ కుమారుడు. ఆమేన్. అందుకనే ఈ యొక్క సమరయునికి మన యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యంగా ఉన్నాడు. అతడు యాజకుడు కాదు, అతడు లేవీయుడు కాదు, అతడు యూదుడు కాదు, ఈ దేశవాసే కాదు, అతడు అన్యుడు, అంటే సమరయుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి యొక్క గాయాలను కట్టినట్లుగా మనం చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువుదామా? అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. చాలండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమేం చేశాడో కొంచెం డీటెయిల్గా నెమ్మదిగా చదువుతామండి. అతని మీద జాలిపడి అతన్ని చూశాడు. ఫస్ట్ ఏం చేశాడండి? అతన్ని చూసెను. అంటే యేసయ్య తన కంటిని ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? మానవాళి కొరకు అప్పగించుకున్నాడు. రెండవదిగా అతని మీద కనికరపడి, అంటే హృదయాన్ని మానవాళి కొరకు
అప్పగించుకున్నాడు. మూడవది మనం గమనిస్తే దగ్గరికి వెళ్ళి, అంటే తన పాదములను, ఫీట్ని దేవుడు ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? మానవాళి కొరకు అప్పగించుకున్నాడు. తర్వాత నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, గాయాలు కట్టాడు. గాయాన్ని కట్టేటప్పుడు ఏం వాడతామండి? చేతులు వాడతాం. ఒక గాయం కట్టాలి అంటే దేంతో? చేతులతో. అంటే చేతులను మానవాళి కొరకు సమర్పించాడు. తర్వాత ద్రాక్షారసం, నూనె పోసి అని రాయబడింది. ద్రాక్షారసమైనా నూనెైనా ఆ దినాల్లో గానుగల్లో దాన్ని తొక్కేవారు, పిండి రసాన్ని తీసేవారు. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన పిండబడ్డాడు, మన కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన ఆ విధంగా తన ప్రాణాన్ని, తన ప్రాణమంతా, ఎంటైర్ లైఫ్ని మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ధారపోశారు. హల్లెలూయా. ఒక మానవుణ్ణి రక్షించుట కొరకు దేవాది దేవుడు తన జీవితమంతా, తన ప్రాణమంతా, తన అవయవాలన్నీ దేవుడు మన కొరకు ధారం పోశాడండి. తన కంటిని, తన చేతులను, తన హృదయాన్ని, తన కాళ్ళను, తన జీవితమంతా మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నారు. హల్లెలూయా. అందుకనే యేసయ్యను గురించినటువంటి వివరాలు మనము ఈ యొక్క 4 గాస్పెల్స్లో మనం చూస్తామండి. 4 సువార్తల్లో కూడా యేసయ్యను గురించి రాయబడి ఉంటుంది. ఏదో ఒక సువార్తలో రాయబడితే సరిపోతుంది కదా, ఏదో ఒక సువార్తలు రాస్తే సరిపోతుంది కదా. మరి 4 సువార్తల్లో 4 వ్యక్తులు వారి వారి దృష్టికోణంలో యేసయ్యను గురించి రాస్తారు. అయితే ఈ యొక్క అధ్యాయాలు, ఈ సువార్తలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ 4 వ్యక్తులు కూడా వారికి ఎలాగో యేసయ్య అర్థమయ్యాడు, వారి దృష్టికోణంలో యేసును గురించి రాసినట్లు మనం గమనిస్తామండి. మత్తయి సువార్తలో మనం గమనిస్తే, మత్తయి ఎవరు, ఈ మాథ్యూస్ ఎవరు అని అంటే, ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్. హీ వాజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒక మాటలు చెప్పాలంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. హీ వాజ్ అ గవర్నమెంట్ అఫీషియల్. ఒక గవర్నమెంట్ అధికారం కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అధికారం ఆయన చేతిలో ఉంది. అయితే ఈ వ్యక్తి యేసయ్యను గురించి ఏమని రాస్తున్నాడు అని అంటే, యేసయ్య అధికారం పొందినటువంటి వ్యక్తి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అధికారము భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనటువంటి అధికారం. మన యేసయ్య ప్రభుత్వం చేసేటువంటి గొప్ప అధికారి అని యేసు ప్రభువుని గురించి ఆయన ఒక అధికారి అన్నట్లుగా మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మనము మార్కు సువార్తను గమనించినట్లయితే, మార్కు సువార్తలో మనం చూస్తే, ఈ మార్కు ఎవరు అనంటే పేతురు యొక్క శిష్యుడు. మార్కు ఎవరండి? పేతురు యొక్క పరిచారకుడు. ఇక్కడ మార్కు ఒక పరిచారం చేసే వ్యక్తి. హీ వాజ్ అ సర్వెంట్. అందుకనే మార్కు యేసయ్యను ఎలాగూ చూశాడంటే, యేసయ్య పరిచర్య చేసే వ్యక్తిగా, యేసయ్య అనేకులకు ఉపకారం చేసినటువంటి వ్యక్తిగా. జీసస్ వాజ్ రివీల్డ్ యాజ్ అ సర్వెంట్. అక్కడ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సేవకుడుగా, ఒక మంచి పరిచారకుడుగా తన పత్రికలో, తన సువార్తలో మార్కు రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనంటే, యేసయ్య అధికారులకు అధికారి, ఆయన సేవకులకు సేవకుడు. మూడవది మనం గమనిస్తే లూకా సువార్త. లూకా సువార్తలో మనం గమనించినట్లయితే, లూకా ఎవరండి? హీ వాజ్ అ ఫిజిషియన్, ఒక డాక్టర్, అయిన ఒక వైద్యుడు. అయితే ఈ వైద్యునికి ఉండే లక్షణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చే వ్యక్తిలో మార్పు చూడాలని కోరుతాడు వైద్యుడు. అంతేనా కాదా? మనము ఏదో ఒక అనారోగ్యంతో వెళ్ళామనుకోండి, వైద్యాన్ని అందించిన తర్వాత ఆ వైద్యం పుచ్చుకున్నటువంటి వ్యక్తి మార్పు చెందాలి, తన జీవితంలో బాగుపడాలి. అదే ఒక వైద్యుడు కోరుతాడు. అయితే ఈ లూకా యేసయ్యలో చూసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవితాలను మార్చే దేవుడు. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు. ఈ లోక సంబంధమైనటువంటి అద్భుతాలు కూడా చేశాడు, శరీరంలో మార్పును కలగజేశాడు. అంత మాత్రమే కాదు, ఆత్మలో కూడా మార్పును కలగజేసినటువంటి వ్యక్తి. మనం గమనించినట్లయితే జక్కయ్యతో ఈ దేవుడు ఏమంటున్నాడంటే, జక్కయ్య నువ్వు దిగిరా, నేను మీ ఇంటికి రావాలి, మీ ఇంటికి రక్షణ రాబోతుంది అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగొచ్చాడు. యేసయ్యను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత యేసయ్యను చూస్తూ ఉండి జక్కయ్య ఒక మార్పు చెందాడు. యేసయ్యతో ఏమంటున్నాడంటే, యేసయ్య ఏమనలేదు, నువ్వు ఎంత తీసుకున్నావో అంత 4 గంటలు ఇచ్చేయని చెప్పాడా? ఏం చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని వైపు చూడగానే ఆయన మనస్సులో, ఆయన జీవితంలో, ఆయన హృదయంలో ఒక గొప్ప మార్పు కలిగింది. ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఒక్కంత తీసుకున్నానేమో, నేను 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. అంటే మన యేసయ్య ఎలాంటి వ్యక్తి? జీవితాలను మార్చే వ్యక్తి. ఇలాగున లూకా భక్తుడు
వైద్యుడైనటువంటి లూకా యేసయ్యను ఎలాగూ చూశాడండి? జీవితాలను మార్చే వ్యక్తిగా. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది మార్పు లేని పరిస్థితిలో ఉంటే మన దేవుడు వారికి ఎలాగున్నాడంటే మార్పును దయచేసే దేవుడుగా ఉన్నాడు. హీనులను, దరిద్రులను ఉన్నతమైన స్థలంలోనికి ఎక్కించగలిగిన వాడు, అయోగ్యులను యోగ్యులుగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు, వెర్రి వారిని జ్ఞానులను సిగ్గుపరిచే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు. మార్చే శక్తి ఎవరికి ఉందండి? మన యేసయ్యకు. అది లూకా గమనించాడు. మనం యోహాను సువార్తకు వచ్చి చూస్తే ఈ యోహాను ఎవరంటే హీ వాజ్ ద యంగెస్ట్ డిసైపుల్. ఈయన చాలా యవనుడైనటువంటి దైవజనుడు అండి. ఈ యోహాను హీ వాజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన ఒక వ్యాపారవేత్త. ఈ వ్యాపారవేత్తలు ఎక్కడ ఉంటారండి? నగరం యొక్క గవిని దగ్గర ఉంటారు. మెయిన్లీ సిటీ ఎంట్రన్స్ దగ్గర, ఆ గేట్స్ దగ్గరే ఈ వ్యాపారవేత్తలు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఫ్రూట్స్ అమ్మేవారు ఉన్నారనుకో, ఎక్కడ ఉంటారు వాళ్ళు? స్టేషన్ దగ్గర ఉంటారు. అంటే పట్టణపు గవిని దగ్గరే ఈ వ్యాపారస్తులు ఉంటారు. చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా పట్టణం యొక్క గవిని దగ్గర, ఆ గేట్స్ దగ్గర ఉంటారు కదండి. అయితే ఈ వ్యాపారస్తులకు ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప పరిజ్ఞానం ఏంటి అంటే, వీరు ఏ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవారో చాలా తక్కువని గుర్తుపట్టేస్తారండి. ఎందుకంటే వీరు వ్యాపారం చేసే వ్యక్తులు కాబట్టి. వీరు హైదరాబాద్ వాసుల, బెంగళూరు వాసుల, బాంబే వాసుల, వాళ్ళ మాట తీరును బట్టే వాళ్ళ డీలింగ్లోనే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అని వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అలాగే యోహాను యేసయ్యను ఎలాగూ గుర్తుపట్టాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన పరలోకవాసి. హల్లెలూయా. నిత్య జీవానికి చెందినటువంటి వ్యక్తి, నిత్య జీవానికి వారసుడు చేయగలిగినటువంటి వ్యక్తి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన మానవుడు కాదు అని గుర్తించాడు యోహాను తన సువార్తలో రాశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇన్ని సువార్తల్లో యేసయ్య గురించి ఎందుకు రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన అధికారులకు దేవుడు, సమర్థవంతులకు దేవుడు, ధనికులకు దేవుడు, సామాన్యులకు దేవుడు, విద్యాహీనులకు దేవుడు, విద్యావంతులకు దేవుడు. ఆయన అధికారులకు దేవుడు, బానిసలకు కూడా దేవుడే. అందుకనే ఈ సువార్తల్లో మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క దృష్టికోణంతో యేసయ్యను గురించి రాశారు. హల్లెలూయా. మనం గమనిస్తే ఈ యొక్క మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవ్రీ పేజ్ రివీల్స్ అబౌట్ జీసస్. ఏ చిన్న ఉపమానమైనా, ఏ వాక్యమైనా అది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఒక మంచి సమరయుని వలె యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సాతాను చేతిలో చిక్కబడిన మనము, నిజంగా నిత్య నరకానికి వెళ్ళవలసిన మనము, నాశనానికి వెళ్ళవలసిన మనము, సగము ప్రాణంతో విడిచిపెట్టబడిన మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేయట కొరకు వచ్చాడు. హల్లెలూయా. ద్రాక్షరసాన్ని, నూనెను పోసి గాయాన్ని కట్టడానికి దేవుడు వచ్చాడు. పాపం అనే గాయాలు కట్టడానికి దేవుడు వచ్చాడండి. అంత మాత్రమే కాదు, వచ్చిన దేవుడు మనల్ని ఊరికే విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. ఇక్కడ మనం గమనిస్తే ఈ సమరయుడు గాయాలు కట్టిన తర్వాత, తన ప్రాణమంతా దారపోసిన తర్వాత, ద్రాక్షరసము, నూనె పూర్తిగా పోసి గాయాలు కట్టిన తర్వాత, ఈ మంచి సమరయుడు ఈ యొక్క వ్యక్తిని ఎక్కడ వదిలిపెట్టాడంట? పూటకుల్లవాని ఇంట్లో వదిలిపెట్టాడు. ఈ పూటకుల్లవాని ఇన్నే దేవుని మందిరం. హల్లెలూయా. ఈ పూటకుల్లవాడే దైవజనునికి సాదృశ్యం. మన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మానవాళి పాపం కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగము చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు మానవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు? సంఘములో విడిచిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. ఒక దైవజనుని చేతికి అప్పగించి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఈ దైవజనునితో, ఈ పూటకుల్లవానితో ఈ మంచి సమరయుడు అన్న మాట ఏంటి ఒక్కసారి చదువుదామా? మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకులవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. చాలండి. ఇక్కడ పూటకుల్లవానితో మరి సమరయుడు అన్న మాట ఏంటంటే, ఈ యొక్క వ్యక్తిని నువ్వేం చేయాలి? పరామర్శించాలి. చెప్దామా? ఏమన్నాడండి? ఈ వ్యక్తిని పరామర్శించాలి. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు 2 దేనారాలు ఇచ్చి వీటిని ఖర్చు చేయి, ఆ తర్వాత ఇంకా ఏమైనా ఖర్చు అధికమైతే నేను వచ్చి ఇస్తానని చెప్పాడు.
ఇక్కడ చాలా గొప్ప ఆత్మీయ మర్మం దాచిపెట్టబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు సంఘములో రక్షింపబడినటువంటి విశ్వాసిని సంఘానికి దేవుడు అప్పగించాడు, ఒక దైవజనునికి దేవుడు అప్పగించాడు. నిజంగా రక్షణ పొందిన మనము ఏదో రక్షింపబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నానని చెప్పి నీకు నువ్వే ఇండిపెండెంట్గా ఉంటే దాని ద్వారా ప్రయోజనం లేదు. నీకు నువ్వే భక్తి చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఒక రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. నోరు తెరిచి చెప్దామా? వ్యక్తి ఎక్కడ ఉండాలండి? సంఘంలో ఉండాలి. అయితే సంఘంలో ఉంటున్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే పూటకుల్లవానికి 2 కాసులు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎన్ని కాసులు ఇచ్చాడండి? 2 కాసులు. దేవుని బిడ్డలారా, ఈ 2 విలువైన కాసులు మరి అనేక దృష్టికోణాలు ఉన్నాయి. అయితే దేవుడు నా మనసులో ఉంచినటువంటి మాటను మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే ఈ 2 కాసులు ఏంటి అంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్దామా? వర్డ్ అండ్ స్పిరిట్. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ. ఏ సంఘంలోనైతే దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఉంటుందో ఆ సంఘమే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతుంది. హల్లెలూయా. ఏ సంఘంలోనైతే దేవుని వాక్యము, ఏ సంఘంలోనైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో ఆ సంఘము మాత్రమే నిత్య సంపూర్ణతలోనికి మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది సంఘాలు మనం చూస్తే కొన్ని సంఘాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ అభిషేకము ఉండదు. ఏమంటారంటే అసలు మా సంఘంలో మేము భాషలే మాట్లాడు, అయ్యోయ్యో ఆత్మతో నింపబడద్దు అంటారు. దేవుని బిడ్డలారా, అలాంటి సంఘాలు సంపూర్ణత చెందలేవు. మరికొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది కానీ దేవుని వాక్యం ఉండదండి. అందరు ఎగురుతారు, భాషలు మాట్లాడతారు, అల్లరి చేస్తారు, ఇదంతా బాగానే ఉంటుంది కానీ అక్కడ దేవుని వాక్యము ఉండదు. అలాంటి సంఘాలు కూడా సంపూర్ణత చెందలేవు. ఏ సంఘం సంపూర్ణత చెందుతుంది? ఏ సంఘము నిజంగా బలమైన ఆహారం చేత పోషింపబడుతుంది? ఏ సంఘం నిత్య రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపరచబడుతుందంటే ఏ సంఘంలో 2 కాసులు ఉంటాయో. ఈ సమరయుడు ఏం చేశాడంటే 2 కాసులు ఇచ్చి వెళ్ళాడు. ఈ 2 కాసులు ఏంటండి? దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ. మీరు గమనించండి, నిజంగా ఆత్మ ఉన్న సంఘములో, దేవుని వాక్యం ఉన్న సంఘములో మీరు ఉంటే తప్పక మీరు పోషింపబడతారు. హల్లెలూయా. మీకు సమృద్ధి అయిన ఆత్మ పోషణ ఉంటుంది. మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో చేర్చబడతారు. ఎవరైతే ఆత్మ లేని సంఘాల్లో ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యం లేని సంఘాలకి వెళ్తున్నారో వారికి ఏ ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మంచి సమరయుడు ఆ పూటకుల్లవానికి ఇచ్చింది 1 కాసా 2 కాసులా? 2 కాసులు. మరొక దృష్టికోణంలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక వ్యక్తి రోజంతా పని చేస్తే ఆ వ్యక్తికి జీతం ఎంత అండి? 1 కాసు, 1 దేనారం లేదా 1 కాసు అనుకోండి. అయితే మరి 2 రోజులు పని చేస్తే 2 దేనారాలు. ఇక్కడ మంచి సమరయుడు పూటకులవానికి ఎన్ని దేనారాలు ఇచ్చాడు? 2 దేనారాలు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే 1 దినము దేవుని దృష్టికి ఎన్ని దినాలతో సమానము? 1000 దినాలతో సమానం. 2 కాసులు 2000 దినాలు. కొంచెం బ్రాడ్ మైండ్తో మనం ఆలోచన చేయాలండి. ఆత్మీయ కోణంలో మనం ఈ సబ్జెక్ట్ని ముందు కొనసాగింప చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క 2 కాసులు దేవుడు ఇచ్చెళ్ళి ఏమంటున్నాడంటే ఈ 2 కాసులు నువ్వు ఖర్చు పెట్టు, ఈ 2 కాసులు తర్వాత నేనేం చేస్తాను? నేను తిరిగి వస్తాను. దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి చెప్పి వెళ్ళింది ఏంటి అంటే, దైవజనుడా నేను 2000 సంవత్సరాల తర్వాత తిరిగి రాబోతున్నాను. హల్లెలూయా. 1 కాసు 1000 సంవత్సరాలు, 2 కాసులు 2000 సంవత్సరాలకి సాదృశ్యం. అందుకనే చాలామంది భక్తులు మనం ఎన్ని వేల సంవత్సరాల్లో ఉంటున్నామండి? 2000 సంవత్సరాల్లో ఉంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. చాలా క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, 2 కాసులు ఇచ్చి నేను ఈ కాసులు అయిపోయిన తర్వాత తిరిగి వస్తాను. అంటే 2000 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి రాబోతున్నాడు. అంటే మనం ఏ టైంలో ఉన్నాము? ఎండ్ టైంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలములో ఏదో లోకంలో సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడే దినాలు కాదు. ఇక్కడ పూటకుల్లవానితో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంకా నేను ఇచ్చిన దానికంటే ఎక్కువగా నువ్వు ఖర్చు పెడితే తిరిగి నేను నీకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ
దేవుని కొరకు నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నావా? నీ తలాంతులను ఖర్చు పెడుతున్నావా? నీ సామర్థ్యాన్ని, నీ బలాన్ని ఖర్చు పెడుతున్నావా? నీ ప్రాణాన్ని దారపోస్తున్నావా? ఆయన వచ్చినప్పుడు దాన్ని నువ్వు దక్కించుకుంటావా? అందుకనే ఒకడు తన ప్రాణాన్ని దేవుని కొరకు పోగొట్టుకుంటే దాన్ని వాడు దక్కించుకొనును. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాస పడతావో దాని యొక్క ప్రతిఫలం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన అప్పుడే చెప్పాడు 2000 సంవత్సరాల క్రితమే సంఘానికి ఒక మరి దైవికమైనటువంటి అనుభవాల్లో నిన్ను ఉంచి, ఏ సంఘంలోనైతే దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఉంటుందో ఆ సంఘంలో నిన్ను ఉంచి దేవుడు ఏమంటున్నాడంటే 2000 సంవత్సరాల తర్వాత నేను తిరిగి రాబోతున్నాను, తిరిగి వచ్చి నేను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఈ మానవుణ్ణి సమరయుడు తీసుకొని వెళ్ళినట్లుగా మన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని దారపోసి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. నేడో రేపో, ఏ సమయమో ఏ గడియో మనకి తెలియదు. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ 2000 ఇయర్స్. 3000 సంవత్సరాల వరకు ఉండమండి మనం. ఈ 2000 సంవత్సరాల్లో ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. కాబట్టి మనం ఎప్పుడు ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. సంఘం ఎలాగుండాలండి? సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంత చక్కటి మర్మాలతో కూడినటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా చాలాసార్లు ఈ యొక్క మంచి సమరయుని గురించి చదువుకొనే ఉంటాం, చాలాసార్లు ఈ కథను మనం వినే ఉంటాం. కానీ దీనిలో చాలా గొప్ప ఆత్మీయ మర్మము దాచిపెట్టబడింది. మన యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని దారపోసాడండి. ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మనకు రక్షణనిచ్చిన దేవుడు మనల్ని అపోస్తుల ఉపదేశంలో, క్రీస్తు శరీరం అనబడే సంఘంలో మనల్ని ఉంచాడు. మనం ఎంత ధన్యులమండి. నిజంగా ఆత్మ కలిగిన సంఘంలో మీరున్నారా? దేవుని వాక్యం అందింపబడుతున్న సంఘంలో మీరున్నారా? నిజంగా మీరు ఎంత ధన్యులండి. కొన్ని సంఘాలు మనం చూస్తే వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. కుక్కలుగా జనాలు వెళ్తున్నారండి, కుక్కలుగా విస్తారంగా ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు, కానీ అక్కడ ఏం లేదు? ఆత్మ లేదు. అలాంటి సంఘాలు దేవుని రాజ్యానికి ఎత్తబడవని చాలా క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వివేచనతో మనం ముందుకు కొనసాగింపబడుదుముగాక. నిజంగా మన దేవుడు రాకడ ఎంతో సమీపంగా ఉంది. మన ప్రాణాలు, మన జీవితాలు ఆయన కొరకు మనం దారపోయుదుముగాక. అందుకనే చాలామంది భక్తులు నిజంగా వారి ప్రాణాలు యేసయ్య కొరకు దారపోసారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజు మేము ఖర్చు పెడితే రేపు ఆ రాజ్యంలో దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా కడు భయభక్తులతో దేవుని సన్నిధిలో మనం అందరం ఎదిగింపబడుదుముగాక. ఒక దైవజనుని కింద, ఒక పూటకుల్ల వాని కింద, అంటే ఏ దైవజనుని నోట దేవుని వాక్కులు ఉంటాయో, ఏ దైవజనుడైతే ఆత్మ నడిపింపుతో నడిపింపబడుతున్నాడో ఆ దైవజనుని కింద నువ్వు ఉంటే 2000 సంవత్సరాల తర్వాత దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ ఇంకొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చదువుదామండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య మొదట ఈ యొక్క మంచి సమరయుని ఉపమానం చెప్పక ముందు ధర్మశాస్త్రోపదేశకుడు దేవుడిని అడుగుతున్నాడు, నీ పొరుగువానికి ఇలాగూ చేయమంటున్నావు కదా, పొరుగువాడు ఎవడన్నప్పుడు యేసయ్య ఉపమానం అంతా చెప్పి ఇప్పుడు అడుగుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు ఈ పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి, కొట్టబడిన వ్యక్తి దగ్గరికి, దొంగిలింపబడినటువంటి వ్యక్తి దగ్గరికి, మరి నాశన కూపంలో ఉంటున్న వ్యక్తి దగ్గరికి ముగ్గురు వచ్చారు కదండి. ఎవరెవరా ముగ్గురు? యాజకుడు, లేవీయుడు, సమరయుడు. చెప్దామా ఎవరి ముగ్గురు? యాజకుడు, లేవీయుడు, సమరయుడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువారు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ లాయర్ ఏమన్నాడంటే, ఎవరైతే సహాయం చేశాడో వాడే పొరుగువాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క స్వభావం బయలుపడుతుందండి. ఇక్కడ సమరయుని పేరు కూడా ఎత్తడానికి ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే యూదులకు సమరయులకి అంత మంచి అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళకి పొంతనే లేదు, పడిరాదు ఒక మాటలో చెప్పాలంటే. అందుకనే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అనొచ్చు కదా, అక్కడ ఎంత క్లియర్గా లేవీయుడు, యాజకుడు, సమరయుడు అని ఉంది. అప్పుడు ఈ ముగ్గురులో ఎవరు పొరుగువారు అంటే చిన్నపిల్లలు కూడా ఏం చెప్తారండి, ఎవరు పొరుగువారు?
సమరయుడు అని చెప్పాలి, అంతేనా? లేవీయుడు కాదు, యాజకుడు కాదు, ఎవరు? సమరయుడు. కానీ ఈ వ్యక్తి సమరయుడు అని పేరు చెప్పట్లేదండి. కానీ ఏమంటున్నాడు? ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే ప్రాణం కాపాడారో వాడే పొరుగువాడు అనగానే యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళు, ఇలాగు చెయ్యి అన్నాడు. కానీ దీనిలో మర్మం దాచిపెట్టబడి ఉందండి. ఈ వ్యక్తి యేసయ్యను నోటితో ఉచ్చరించడానికి, యేసయ్య మహిమను చాటించడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మనం గమనిస్తే చాలామంది మనం యూట్యూబ్లో చూస్తుంటాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, నీతి సూక్తులు చాలామంది మాట్లాడుతున్నారండి. అవి మోస్ట్లీ బైబిల్ నుండే మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి? నిజంగా గొప్ప గొప్ప మత బోధకులు బైబిల్ నుంచి మారల్ వాల్యూస్ తీసుకొని ప్రజలకు నేర్పుతున్నారు. కానీ యేసయ్యను తెలియజేయడానికి, యేసు క్రీస్తు అన్నాడే ఈ మాటలు, ఆయన ద్వారానే జీవం ఉంది అని తెలియజేయడానికి ఇష్టపడట్లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, చాలామంది దాన ధర్మాలు చేస్తున్న వారు ఉన్నారు, చాలామంది మంచి మార్గంలో నడిపించబడుతున్న వారు ఉన్నారు, చాలామంది నీతి మాటలు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు, చాలామంది మారల్ వాల్యూస్ను ఎత్తి చూపి ప్రజలను సన్మార్గంలో నడవాలి అని చెప్తున్నారు. కానీ యేసయ్యను మాత్రం ఎక్కడ పెడుతున్నారు? ప్రక్కన పెడుతున్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసయ్యతోనే మనకు రాజ్యం ఉంది, యేసుతో తప్ప, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యానికి వెళ్ళారు. యేసయ్యను పక్కన పెట్టి ఈ మారల్ వాల్యూస్ పాటించినంత మాత్రాన పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరండి. ఒకానొక సమయంలో నేను స్కూల్లో ఉంటున్నప్పుడు ఒకసారి మరి మారల్ వాల్యూస్ చెప్పమని స్టూడెంట్స్కి నన్ను పిలిచారండి. పిలిచినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, పొరపాటున జీసస్ అని పేరు మాత్రం ఎత్తొద్దండి అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, నేను ఒకటే ఒక మాట చెప్పాను, ఈ మారల్ వాల్యూస్, నాకు తెలిసిన మారల్ వాల్యూస్ అన్నీ కూడా బిబ్లికల్ మారల్ వాల్యూసే. బయట చెప్పబడుతున్న మారల్ వాల్యూస్ కూడా అది వాక్యానుసారమైనదే, వాక్యాన్ని ఆధారం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు రాస్తున్నారు. మరి దేవుడు లేకుండా ఈ మాటలైతే చెప్పలేమండి. దేవుని బిడ్డలారా, లోకము ఇలాగున ప్రయాసపడుతుంది. అపవాది మానవాళ్ళని ఇలాగున వాళ్ళని దొంగిలిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వెన్ని దాన ధర్మ కార్యాలు చేసినా, నువ్వెంత నీతిగా బ్రతికినా, యేసయ్య లేకపోతే అంతా శూన్యమే. అర్థమవుతుందండి? అందుకనే మానవుని నీతి దేవుని దృష్టికి ఎలాంటిదంట? మురికి గుడ్డతో సమానం. ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, లోకానికి ఎంతోమంది మహానుభావులు వచ్చారు, వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేదండి. వారి మాటలు విన్నవారు, వారి సూక్తులు పాటించిన వారు కూడా ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే వారు ఏమి అబద్ధాలు చెప్పలేదు, వాళ్ళు మోసాలు చేయమని చెప్పలేరు, నీతి మార్గం గుండానే నడిపించారు. కానీ యేసయ్య లేని నీతి మార్గము అది నీతి మార్గమే కాదు. యేసయ్య లేని మరి దాన ధర్మ కార్యాలే కానీ, యేసయ్య లేని ఈ యొక్క మంచి కార్యాలు అవన్నీ కూడా మురికి గుడ్డతో సమానం. ఈరోజు మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలండి. చాలామంది నేను నీతిగా బ్రతుకుతున్నానంటారు, మరి యేసయ్య నీలో ఉన్నాడా? యేసయ్యను కనపరుస్తున్నావా? ఒకసారి ఆలోచించి, అయ్యో నేను యేసయ్యా అని చెప్తే నాకు విలువ ఉండదేమో, కులం నుండి వెలివేస్తారేమో, స్నేహం నుండి నన్ను వెలివేస్తారేమో, బంధువుల నుండి నేను వెలివేయబడతానేమో అని రహస్యంగా యేసయ్యను నమ్ముతున్నారు. కానీ యేసుని గురించి చెప్పడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన పేరును నువ్వు ఉచ్చరిస్తే, ఆయన కొరకు నువ్వు బ్రతకగలిగితే రేపు ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిజమైన సహోదరుడు ఎవడు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. నిజమైనటువంటి పొరుగువాడు ఎవడు అంటే సహాయం చెయ్యువాడే. అయితే ఆ ధర్మశాస్త్రోపదేశకునితో దేవుడు అంటున్న మాట అంటే, నీవు కూడా అలాగునా చెయ్యి. యేసయ్య మన కొరకు ప్రాణత్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు రక్షింపబడిన నీవు కూడా అలాంటి కనికరమే చూపుదువుగాక. చాలామంది నేను రక్షించబడితే సరిపోయింది, నేను బాప్తిస్మం పొందితే సరిపోయింది, నేను దేవుని రాజ్యంకి ఎత్తబడితే సరిపోయింది అనుకుంటారండి. చాలామంది వారి కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కూడా నీ పొరుగువానికి అలాగే చెయ్యి. నీకు కూడా కనికరం ఉండాలి. యేసయ్య నశించిపోతున్న మన కొరకు కనికరం చూపాడు కదా, పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా. ఈరోజు నశించిపోతున్న వారిని చూసినప్పుడు నీకు దయ కలగాలి, వారిని చూస్తున్నప్పుడు నీకు కనికరం కలగాలి. అయ్యో నేనైతే ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళబోతున్నాను, నేను ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నాను, కానీ నా బంధువులు ఎక్కడికి వెళ్తారు?
అయ్యో ఇంతకాలంగా నేను స్నేహం చేస్తున్నటువంటి నా స్నేహితులు ఎక్కడికి వెళ్తారే, వాళ్ళు నిత్య నరకంలో కాల్తారు కదా అని ఒక్కరోజైనా వారి కొరకు కన్నీరు కార్చావా? ఒక్కసారైనా నీ హృదయంలో జాలి కలిగిందా? ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చేసినట్లుగా, అంటే మంచి సమరయుడు చేసినట్లుగా నీవు కూడా నీ పొరుగువానికి చెయ్యాలి. అప్పుడే నువ్వేం పొందుకుంటావు? నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం ఆ దేవుని సన్నిధిలో.